రైతుల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వాలు సంబరాలు చేసుకోవడం తగదని సిపిఐ నాయకులు విమర్శించారు. శుక్రవారం కోసిగిలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో జరిగిన సిపిఐ తాలూకా సమావేశంలో కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నాయని, అయితే రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వేదవతి, గుండెల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాల్వ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ర్యాలీల మైదానంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు సుదర్శన్, భాస్కర్ యాదవ్, లక్ష్మణ్ నాయక్, వీరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, రైతు సంఘం నాయకులు తాయన్న, ఓంకార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇటీవల కాలంలోనే మొత్తం కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పై నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు పూర్తయితామన్నారు. మరి ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. తర్వాత నిత్యావసర ధరలు తగ్గాయని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ దేశ సంపదని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తూ రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, కార్మిక వర్గాన్ని, పేదవాళ్ళని పూర్తి చేస్తాం. గుండ్రేవల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. అందరినీ స్థిరీకరణ పనులు, పంట కాలువలు పూర్తి చేసి ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు, ప్రజలకి త్రాగునీరు ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు చేసుకుంటావు సంబరాలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చావా? ₹1 నిధులు కేటాయించావా? ఒక్క అడుగు ముందుకు పోయిందా? పిడికి మట్టేసావా? ఎందుకు సంబరాలు? అంటే ప్రజల్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. అందుకే ఇప్పటికైనా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు, గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడికాలువ, పులికర్మ ప్రాజెక్టు, అందరి స్థిరీకరణ పనులు ఇవన్నీ పూర్తి చేయడానికి తక్షణమే జిల్లా సమగ్రాభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలకి సమాయత్తం అవుతా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. రాబోయే కాలం ప్రజల్ని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాల్లోకి భాగస్వాములు ప్రజలు కావాలని చెప్పి ఆ పద్ధతుల్లో ప్రభుత్వం మెడలు వంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి, నిర్మాణానికి నిధులు కేటాయింపుల కోసం సమరశీల పోరాటాలకి పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు.